పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఎన్నికల్లో టెక్నాలజీ ఎంతగా ఉపయోగించుకుంటే అంత రీచ్ ఉంటుంది. ఫిజికల్ గా అందరినీ కలిసే అవకాశం లేకపోవడంతో వర్చువల్ గా కలుస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ రాజకీయ ప్రచారాలతో నిండిపోయాయి. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఎక్స్ ఇలా అన్ని రకాల వేదికలను ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతానికి ఇలా డిజిటల్ ప్రచారంలో ఏ పార్టీ ముందంజలో ఉందో తెలుసా? నో డౌట్, అది బీజేపీ మాత్రమే. ఈ లోక్సభ ఎన్నికల్లో బయట డప్పుల మూత కంటే సోషల్ మీడియా వేదికపై ఎక్కువగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిజిటల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రధాన ఎన్నికల అభ్యర్థి కార్యాలయానికి మార్చి 29 నుండి 279 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో బీజేపీ అత్యధిక దరఖాస్తులు ఇచ్చింది. కాంగ్రెస్ 2వ స్థానంలో, ఆమ్ ఆద్మీ పార్టీ 3వ స్థానంలో నిలిచాయి. ఇప్పటి వరకు బీజేపీ అత్యధికంగా 200 దరఖాస్తులు ఇచ్చిందని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. కాంగ్రెస్ 78 దరఖాస్తులు ఇవ్వగా ఆప్ ఒక్క దరఖాస్తు మాత్రమే ఇచ్చింది. ఇక దరఖాస్తును సమర్పించిన 48 గంటల్లోగా ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. డిజిటల్ ఎన్నికల ప్రచారం కోసం వీడియోలు, రీల్స్, ప్రసంగాలు మొదలైన వాటిని ప్రసారం చేయడానికి ముందే దాన్ని ఎన్నికల సంఘం ధృవీకరించాలి. ఇందుకోసం రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.